ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రమ్య. అక్టోబర్ మాసంలో 12 రాష్ట్రాల వారికి ఏం జరగబోతుంది అని మనకు తెలియజేయడానికి ఈరోజు మన ముందున్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, అలాగే లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. గురుగారిని అడిగి మరెన్నో విశేషాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, అక్టోబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? వృశ్చిక రాశి వారికి కనుక అక్టోబర్ మాసంలో కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీకు ఇక్కడ రాస్యాధిపతి ఎవరైతే కుజుడు ఉన్నాడో 20వ తేదీ వరకు అష్టమ స్థానంలో ఉన్నందుకు కాస్త వేరే వేరే ప్రదేశాలు తిరగడం లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దాని తర్వాత భాగ్యంలోకి వెళ్తాయి కాబట్టి లాంగ్ జర్నీ చేసేటప్పుడు 20వ తేదీ నుంచి కాస్త జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే వీళ్ళకి ధనాధిపతి ఎప్పుడైతే సప్తమంలో ఉన్నాడో విదేశీ ధనయోగాన్ని, వేరే ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా ధనయోగాన్ని, పార్ట్నర్స్ ద్వారా కొంత ధనయోగాన్ని ఇస్తాడు ఇక్కడ. కాకపోతే మూడో స్థానంలో ఎప్పుడైతే మూడో స్థానం వైపు శని యొక్క సంచారం రావడం, 3 మీద కుజుడు దృష్టి ఉండడం అనేటువంటిది మాత్రం ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు అది కాస్త జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొంచెం ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కూడా వీళ్ళు కాస్త జాగ్రత్త పడాలమ్మా. అదేవిధంగా ఈ పంచమాధిపతి అంటే గురువు ఎప్పుడైతే సప్తమ స్థానంలో ఉంటున్నాడో వీళ్ళకి ఏంటంటే ఈ సప్తమ స్థానంలో గురువు పంచమాధిపతి ఉండడం అనేటువంటిది ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి అనుకూలంగా ఉంది చూసుకున్నట్లయితే. కాకపోతే ఈ 6వ అధిపతి కుజుడు ఎప్పుడైతే మీకు ఈ 8లో ఉంటూ దాని తర్వాత నీచ పొందుతున్నాడో కాస్త ఏదైనా పోటీ సంబంధించినటువంటి విషయాల్లోని ఎవరికైనా అప్పు ఇవ్వడం అనేటువంటిది 20వ తేదీ నుంచి చేయకూడదు పర్టికులర్గా. కాకపోతే వీళ్ళకి గ్రహణం ఈసారి ఎప్పుడైతే మనకి లాభస్థానంలో వృశ్చికం వారికి గ్రహణం జరుగుతుందో ఈ గ్రహణ ప్రభావం దేని మీద ఉంటుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే లాభంలో జరిగేటువంటి గ్రహణం ఇండియాలో వాళ్ళకి కాదు కానీ బయట వాళ్ళకి సకల లాభాలు ఇస్తుంది. ఇండియా వాళ్ళకి కూడా కొంతవరకు లాభం ఉంటుంది. కాకపోతే వీళ్ళకి పంచమ స్థానంలో ఈ రవిగ్రహణానికి ముందు చంద్రగ్రహణం కలిగింది కాబట్టి కొంచెం నిర్ణయాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇవి మెయిన్గా చూసుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క రాశి వారికి పర్టికులర్గా దశమాధిపతి లాభంలో రావడం, ప్రమోషన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో బాగా కలిసి రావడం అనేది చెప్పుకోవచ్చు. ఎలాగో 12వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి వృశ్చికం వారికి 13వ తేదీ వరకు ఉంటాడు కాబట్టి వీళ్ళకి ఏంటంటే వివాహ నిర్ణయాలు, అంటే వివాహం జీవితం విషయంలో గతంలో జరిగినటువంటి కొన్ని డిస్టర్బెన్సెస్ అవి కొంచెం క్యూర్ అవ్వడానికి ఈ నెలలో 13వ తేదీ వరకు చాలా అనుకూలంగా ఉంది అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఇక వీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే దుర్గాదేవి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తుండాలి. దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయడము, వీలైతే కనుక వీళ్ళకి కాస్త ఈ పంచమంలో రాహు ఉన్నాడు కాబట్టి అమ్మవారి టెంపుల్స్కి వెళ్ళడం, వీలైతే ఏదైనా క్షేత్రాలకు వెళ్ళడం అనేటువంటిది మంచిది అనేటువంటి చూపిస్తుంది. కాస్త తండ్రి గారు ఆరోగ్య విషయంలో కూడా 20వ తేదీ నుంచి కొంత జాగ్రత్త పడాలి వీళ్ళు. గురుగారు, ఎలాగో నవరాత్రులు వస్తున్నాయి కదా, ఉద్యోగం కోసం చూస్తున్నవారు కానీ, సంతానం కోసం చూస్తున్నవారు, పెళ్ళి అయి ఇబ్బందులు పడుతున్నవారు, వీరందరికీ నవరాత్రుల్లో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది? ఒకటేనమ్మా, నవరాత్రులు అంటేనే మనకి ఇంకా అద్భుతమైనటువంటి కాలం, అమ్మవారి యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉండేటువంటి సమయం అంటారు ఈ నవరాత్రుల్ని. ఈ సమయంలో ఏంటంటే లలితా సహస్రనామాల్లో కొన్ని నామాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి అప్పుల బాధలు చాలా ఎక్కువ మందికి ఉంటాయి. మన బిల్వపత్రం మీద చక్కగా ఎర్రచందనం రాసి అమ్మవారి దగ్గర పెడుతూ ఓం అపర్ణాయై నమః అనే నామస్మరణ కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ఆ ఇబ్బంది అనేది తగ్గుతుంది వాళ్ళకి. అప్పుల బాధలు అనేవి ఎన్నిసార్లు చేయాలి? రోజుకు 1 గంట సేపు చేయాలి, ఉదయం గంట, సాయంత్రం గంట. అలాగే ధన సంబంధించిన ఇబ్బందులు బాగా ఎక్కువగా ఉన్నాయనుకోండి, పాయసం తయారు చేసి అమ్మవారి దగ్గర పెట్టి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః, లేనట్లయితే ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయే నమః, పాలతో అభిషేకం అయినా చేయొచ్చు, చక్కెరతో అభిషేకం చేస్తూ కూడా ఈ నామాన్ని పలకొచ్చు. అదేవిధంగా వివాహం అయింది కానండి మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి అని అనుకుంటే కనుక ఇక్కడ ఏంటంటే అంటే గొడవలు అవి ఉంటుంటాయి కదమ్మా, ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయే నమః అనే నామస్మరణ ఉదయం సాయంత్రం చేసినట్లయితే, ఎందుకంటే ఇది నవరాత్రులు కదా, ఈ సమయంలో చేసేటువంటి మంత్రానికి ఎక్కువ పట్టు ఉంటుంది. అలాగే మరొకటి ఏంటంటే ఉదాహరణకి ఉద్యోగం రావట్లేదు అనుకుంటే కనుక ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః, లేనట్లయితే ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః చేసుకోవచ్చు. కొంతమందికి చూడండి మా పనులు మధ్యలో ఆగిపోతూ ఉంటాయి, కొంచెం వర్క్ అయ్యి ఆగిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు పర్టికులర్గా చేయవలసినటువంటిది ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః, ఇది కనుక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఇలా ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి, కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, అలాంటి వాళ్ళకి ఏంటంటే పర్టికులర్గా ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య చింత్యరూప కలికల్మశనాశిని నమః. ఏదైనా ఫుడ్ తినేటప్పుడు కూడా క్రీమ్ అచ్యుతానంతా గోవింద అనుకుంటూ తింటే కూడా వాళ్ళకి అది ఔషధంగా మారుతుంది. మరొకటి ఏంటంటే అమ్మ ఇక్కడ దీంతో పాటు
ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఎప్పుడు కూడా గోచార ఫలితంతో పాటు మన జన్మజాతకం కూడా ఉంటుంది. అంటే మన జన్మజాతకంలో లగ్న బలం ఎలా ఉంది, మనం ఏదైనా ఒక పని చేయలేకపోతున్నాం అంటే లగ్నం బలంగా లేదని అర్థం. అప్పుడు శ్రీమాత్రే నమః అనుకుంటే కూడా లగ్న బలం పెరుగుతుంది. ఫైనాన్షియల్గా ధనస్థానం బాగోపోతే ఇందాక నేను చెప్పినట్టుగా సంపత్కరీ సమారూఢ పనిచేస్తుంది. అదేవిధంగా ఎవరికైనా భయం ఉంటుంది కొంతమందికి ఏ పని చేయాలన్నా సరే. అలాగా ఎక్కువ ఫియర్ ఉండేటువంటి వారు ఏంటంటే కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అనేటువంటి నామం అద్భుతంగా పనిచేస్తుంది. అలా ఒక్కొక్క దానికి ఒక్కో నామం. పలానా దానికి అమ్మవారి యొక్క రూపాల్లో పలానా రూపంగా ఉంటూ పలానా శక్తి కలిగి ఉందని అమ్మవారు అని చెప్పి మనం కనుక ఎప్పుడైతే కీర్తిస్తామో ఆ శక్తి మనకు వస్తుందమ్మా. కాబట్టి ఏంటంటే ఒకటే జాతకం ఎలా ఉంది, లేకపోతే నాకు వాస్తు బాలేదేమో, అమ్మో నేను ఇది చేయలేనేమో అది చేయలేమో అవన్నీ కాకుండా ఏంటంటే నేను అమ్మవారిని నమ్ముకున్నాను, అమ్మవారే నాకు మొత్తం దారి చూపిస్తుంది అనేటువంటి భావనతో ఎవరైతే మంత్రాన్ని చేస్తారో, అంటే అమ్మవారిని స్మరించడం, మంత్రం అంటే ఇక్కడ ఏం లేదు, అమ్మవారిని మనస్ఫూర్తిగా స్మరించడం. ఇక్కడ మీకు రూపాయి ఖర్చు అవ్వద్దు దీనివల్ల, అంతే కదమ్మా. మీరేమీ అక్కడికి వెళ్ళి ఇంకో 1000 లక్షలు పెట్టి పూజలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. అంటే చేయడం తప్పని నేను చెప్పట్లే. హోమాలు యజ్ఞాలు ధనం ఉన్న వాళ్ళు చేయండి, ఎందుకంటే లోక కళ్యాణం కోసం చేయాలి. ఎందుకంటే మనకి దేవతలు స్వీకరిస్తారు, దాని ద్వారా విశ్వం బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ధనం లేదు, ముందే ఉద్యోగం లేదు, ఈయన అన్నన్ని వేలు పెట్టి ఎక్కడ చేయించుకుంటాడు. కాబట్టి చక్కగా నవరాత్రుల్లో ఈ మంత్రం చేసుకోవడం ద్వారా వాళ్ళకి ఉపశమనం అనేటువంటిది ఖచ్చితంగా లభిస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే లేడీసు ఖచ్చితంగా రోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. మొదటి రోజు చేసి తర్వాత శిరస్నానం చేయొచ్చు. జెంట్స్ మాత్రం నిత్యము తలస్నానం చేయమని చెప్పారు. వస్త్రం ఖచ్చితంగా ఉండాలి స్నానం చేసేటప్పుడు. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే పూజ చేస్తున్నాం, మంత్రం చేస్తున్నాం, ఫలితం రావట్లేదు అనుకో, వస్త్రం లేకుండా చేస్తారు, దానివల్ల ఫలితం రాదు. ఇలాగ అనేకమైనటువంటి తప్పులు జరుగుతుంది. ఆ తప్పులు ఏమీ జరగకుండా ఇలా చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. గురుగారు, ఎంతో చక్కటి విలువైన సమాచారాన్ని మా ప్రేక్షకులకు అందజేశారు. మీకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.